హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నివీస్ వరల్డ్. ఇవాల్టి వీడియోలో నేను మీకు నువ్వుల బొబ్బట్లు ఎలా తయారు చేస్తారో చూపించబోతున్నాను. ఈ నువ్వుల బొబ్బట్లని మేము తెలంగాణలో ముఖ్యంగా సంక్రాంతి పండగకి చేసుకుంటాము. ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఈ నువ్వుల బొబ్బట్లు తయారు చేయడానికి 2 కప్స్ గోధుమ పిండి, 1/2 కప్పు బియ్యం పిండి, రుచికి తగినంత ఉప్పు వేసి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చపాతీ పిండిలాగే తడుపుకోవాలి. పిండిని బాగా తడిపిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మరి కొద్దిసేపు మనము పిండిని ఒత్తుకోవాలి. ఎందుకంటే ఈ పిండిలో మనం కొద్దిగా బియ్యం పిండి కూడా యాడ్ చేసాం కాబట్టి మనం ఎంత బాగా ఒత్తినట్టయితే పిండిని అంత బాగా మనకి చేయడానికి ఈజీగా వస్తాయి బొబ్బట్లు అనేవి. ఇప్పుడు ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అంతలోపు మనము స్టఫ్ ప్రిపేర్ చేద్దాం. స్టఫ్ కొరకు 1 కప్పు వేయించిన నువ్వులు, 1 కప్పు బెల్లం, రెండింటినీ కలిపి పౌడర్ చేసుకొని ఇలా మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో ఒక 2 డ్రాప్స్ పాలు వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము వాటిని చిన్న చిన్నగా ఉండలుగా చేసుకోవాలి. ఉండలు చేసిన తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఆ స్టఫ్ ఏ సైజులో అయితే ఉందో ఆ సైజులో మనం చిన్న చిన్నగా బాల్స్ తీసుకొని మనం అందులో స్టఫ్ని ఫిల్ చేసుకోవాలి. ఈ పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని అందులో స్టఫ్ని పెట్టి క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్సెస్గా అనిపించిన పిండిని తీసేయాలి. ఇప్పుడు దీనిని బియ్యం పిండిలో ఒకసారి చుట్టుకొని జెంటిల్గా ప్రెస్ చేస్తూ మనము చపాతీలాగా ఒత్తుకోవాలి. బాగా గట్టిగా ప్రెస్ చేయకూడదు, స్టఫ్ బయటకు వచ్చేస్తుంది. అయితే మనము ఎప్పుడెప్పుడు అవసరమో అప్పుడప్పుడు మనం కొంచెం బియ్యం పిండిని చల్లుకుంటూ ఇలా చేసుకుంటే అంతే వచ్చేస్తుంది. మీడియం ఫ్లేమ్ పైన పెట్టి మనము ఈ బొబ్బట్టుని కాల్చుకోవాలి.
ఇలాగే మిగతా బొబ్బట్లన్నీ తయారు చేసుకోవాలి. ఈ బొబ్బట్లను 3 to 4 days వరకు స్టోర్ చేసుకొని కూడా ఉంచుకోవచ్చు. 2 వైపులు కాలిన తర్వాత దీనిపైన ఘీ వేసి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, బొబ్బట్లు రెడీ. మీ అందరికి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.